హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ సో మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ 2019-20లో జరిగిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్, అంటే ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే. సో ఇప్పుడు మీరు కూడా ఎగ్జామ్ రాబోతుంటారు కదా, సో ఏదో ఒక ఎగ్జామ్కే మనం వీటి గురించి చదువుతాం కాబట్టి ఏదైనా ఎగ్జామ్లో రాయాలి అనుకున్నప్పుడు, అంటే ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మ్యాక్సిమం ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఇట్లా ఏమైనా ప్రీవియస్ పేపర్స్ ఉంటే మనం వాటిని ఎలా రిఫర్ చేయాలి. అంటే కొంతమంది ప్రీవియస్ పేపర్స్ చూస్తుంటారు కానీ ఏ వేలో చూడాలి, అంటే ఏ వేలో మనం వాటిని రిఫర్ చేయాలి, ఆ రెండు విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఇది చూడాలండి ఫస్ట్, ఎందుకంటే కొన్నిసార్లు మనకి యాంటోనిమ్ అని కూడా ఇస్తారు. సో అది ఒకసారి చూసుకోండి. సెలెక్ట్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. సో వాళ్ళు ఏం అడుగుతున్నాడు, యాంటోనిమా సినోనిమా. సో అది వాళ్ళు ఏది అడుగుతున్నారో అది జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఆబ్లిగేటరీ. సో ఆబ్లిగేటరీ అనే దానికి సినోనిమ్ కనుక్కోమన్నారు. మనకి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే మనం ఒక వర్డ్ విన్నప్పుడు కంపల్సరీ మనకి దానికి టోన్ తెలుస్తుంది. సో ఎంతో కొంత టోన్ అయితే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా, అంటే అది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా, అంటే దాని మీనింగ్ నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా అనేది మనకు టోన్ తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట వినుంటాం, ఎక్కడో ఒక చోట చదివి ఉంటాం, అంతేనా. ఇంకా దానికి రిలేటెడ్ వర్డ్స్ కూడా మనకు తెలిసి ఉంటాయి ఎక్కడో ఒక చోట. సో ఇప్పుడు ఆబ్లిగేటరీకి మనకి రిలేటెడ్ వర్క్ మనం ఎక్కడో ఒక చోట చూస్తుంటాం. నాకైతే నేను చూసిన వర్డ్ ఏంటంటే ఆబ్లిజ్. కింద రాస్తాం ఐఎమ్ ఆబ్లిజ్డ్ టు అని. ఏదైనా లెటర్ రాసినప్పుడు కింద రాస్తాం అన్నట్టు మనం ఐఎమ్ ఆబ్లిజ్డ్ టు. ఏమైనా అఫీషియల్ లెటర్స్ రాసినప్పుడు కింద రాయించుకుంటారు, లేకపోతే కింద చూస్తాం మనం ఆబ్లిజ్ అనేది. సో ఇవి రెండు అనేది మనకి వస్తే బెటర్ అన్నట్టు. ఇవి కాకుండా రూట్ వర్డ్స్ కూడా ఉంటాయి. అంటే వర్డ్లో, అంటే మనకి ఇచ్చిన ఆబ్లిగేటరీలో ఏమైనా రూట్ వర్డ్స్ మనకి దేంట్లోంచి ఫామ్ అయిందో ఆ వర్డ్, అవి కూడా తెలుసుంటే ఇంకా బెటర్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చూసినాం, ఆబ్లిగేటరీ అని వచ్చింది. కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాండేటరీ, రెక్లెస్, యూజ్లెస్, అగ్రెసివ్. సో ఈ 4 వర్డ్స్లో మనకు మినిమం ఏదో ఒక వర్డ్ మీనింగ్ అయితే తెలిసి ఉంటుంది. సో 100% అయితే ఏదో ఒక వర్డ్ మీనింగ్ అయితే తెలిసి ఉంటుంది. యూజ్లెస్ అంటున్నారు. సో యూజ్లెస్, మీరు విన్న ఆబ్లిజ్ వర్డ్కి ఈ యూజ్లెస్ వర్డ్కి మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కావట్లేదా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి సినోనిమ్ అడుగుతున్నారు, సేమ్ మీనింగ్ అడుగుతున్నారు. సో ఆబ్లిజ్, ఐఎమ్ ఆబ్లిజ్ టు, ఏదైనా లెటర్ రాసి కింద ఐఎమ్ ఆబ్లిజ్ టు అంటే ఐఎమ్ యూజ్లెస్ అని అయితే మనం చెప్పుకోం కదా. సో అట్లా ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఇదైతే ఆబ్లిజ్ని అయితే అఫీషియల్గా యూజ్ చేస్తారని అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, సో చాలామందికి ఏంటంటే ఇంగ్లీష్లో ప్రాబ్లం అవుతుంటాయి, నాకు ఇంగ్లీష్ రాదు అనే టైప్ ఆఫ్ మూడ్లో ఉంటారు. సో వాళ్ళ కోసం అందులోటి ఇది మీకు అవసరం రియల్గా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినామంటే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో 3 ఆప్షన్స్లో మనం ఏదో ఒక ఆన్సర్ పిక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇంకేమున్నది, మ్యాండేటరీ, రెక్లెస్, అగ్రెసివ్ ఉంది. సో అగ్రెసివ్ కూడా మనకు తెలిసే ఉంటుంది, అగ్రెసివ్ బిహేవియర్ అంటారు. సో అగ్రెసివ్ బిహేవియర్ అంటే కొంచెం వాళ్ళ ఎవరిని లెక్క చేయకుండా ఉండడం, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అగ్రెసివ్. సో ఆ లెటర్లో ఎక్కడైనా ఆబ్లిజ్ ప్లేస్లో అగ్రెసివ్ అనే మీనింగ్ వచ్చేలాగా ఉంటుందా, ఐఎమ్ అగ్రెసివ్ టు యూ అని రాయం కదా. సో ఇది కూడా రాంగ్. రెక్లెస్ అంటే ఏంటిది, కేర్లెస్. సో మీకు మీనింగ్ తెలిస్తే బెటరు, తెలియకపోతే రాసుకోండి. రెక్లెస్ బిహేవియర్ అంటారు. ఇది కూడా మనకు తెలిసే ఉంటుంది, మనం కూడా చాలాసార్లు వినే ఉంటాం ప్రతి వర్డ్ని. రెక్లెస్ అంటే కేర్లెస్. సో మనం రాస్తాము ఐఎమ్ ఆబ్లిజ్డ్ టు యూ అంటే ఐఎమ్ కేర్లెస్ టు యూ. అఫీషియల్ లెటర్లో మాత్రమే మనం చూస్తాం ఆబ్లిజ్డ్. సో ఐఎమ్ ఆబ్లిజ్డ్ టు యూ అని కింద ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడున్న ఓన్లీ 1 ఆప్షన్ ఏంటిది, మ్యాండేటరీ. ఇదే మన ఆన్సర్. ఇట్లా మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నెగిటివ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైనా సరే మనం రాసే ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటంటే ఇది ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎవరైతే ఫాలో అవుతారో సో నెగిటివ్ మార్క్స్ చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి, లేదా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. సో మనకు చూడగానే తెలిసిపోతుంది, మన మైండ్ స్పీడ్గా ఉంటుంది కదా చెప్పడానికి ఇట్లా, కానీ ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ చేసుకుంటుంది. సో అసలు యాక్చువల్గా ఆబ్లిగేటరీ అనే మీనింగ్ ఏందో మనం చూద్దాం ఇప్పుడు, అది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే సో మనకి ఇప్పుడు ఎగ్జామ్లు ఎలా చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి సో ప్రతి దాని గురించి కూడా తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ ఆబ్లిగేటరీ, వాట్ ఈజ్ మ్యాండేటరీ కూడా చూద్దాం.
సో ఆబ్లిగేటరీ అంటే మీనింగ్ ఏంటిది, రిక్వైర్డ్ బై ఏ, బై కాదు ఇది బై అన్నట్టు, ఓకే సారీ, రిక్వైర్డ్ బై ఏ లీగల్, మోరల్ ఆర్ అదర్ రూల్ కంపల్సరీ, అంటే లీగల్ రూల్ ప్రకారం కానీ మోరల్ రూల్ ప్రకారం కానీ ఏదో ఒక రూల్ ప్రకారం కంపల్సరీ. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, సో ఏదైనా ఎన్క్లోజర్స్ ఉన్నాయి అనుకోండి, లీగల్గా అవి మీకు ఆబ్లిగేటరీ అని చెప్తారంటే, మ్యాండేటరీ మనం ఎక్కువ మ్యాండేటరీ అని వాడతాం, ఓకే. సో లీగల్గా వాటిని ఆబ్లిగేటరీ అని చెప్తారు అన్నట్టు, ఓకే. సో ఆబ్లిగేటరీ అంటే కంపల్సరీ కావాలన్నట్టు, ఓకే. సో ఇది ఈ విధంగా మీరు బ్రేక్ డౌన్ చేసుకోండి. మీరు నేర్చుకునేటప్పుడైనా సరే, ఎగ్జామ్లో రాసేటప్పుడైనా సరే ఈ విధంగా మీరు ఫాలో అయితే కొంచెం ఈజీ వేలు. ఇప్పుడు చూడండి, మనం ఒక వర్డ్ కోసం ఆల్మోస్ట్ 4 అంటే 5 వర్డ్స్ మీనింగ్ తెలుసుకున్నాం కదా మనం, ఓకే. సో ఇలా చేసుకోండి ప్రీవియస్ పేపర్స్ రివిజన్, ఓకే. సో నెక్స్ట్ వర్డ్ సింటిలేటింగ్, ఓకే. సింటిలేటింగ్కి సినానిమ్ అనుకోవాలి మనం. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. అవేంటి అంటే గ్లిట్టరింగ్, ఫ్లాటరింగ్, బోరింగ్ అండ్ స్టింగింగ్, ఓకే. స్టింగింగ్ అని అనొచ్చు, స్టింజింగ్ అయినా అనొచ్చు. అది మనకి ప్రొనౌన్సియేషన్ అయితే నాకు పర్ఫెక్ట్గా రాదు, ఓకే. సో మనకు కావాల్సింది మీనింగ్, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రొనౌన్స్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పటివరకు అంత పర్ఫెక్ట్గా ప్రొనౌన్స్ చేసిన వాళ్ళు తక్కువ, ఓకే. సో మనకు అవన్నీ ఎందుకని మీనింగ్స్ చూడండి. సింటిలేటింగ్, ఓకే. సింటిలేటింగ్ అని ఇచ్చారు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఎక్కువ వినుంటారో వినండో లేదో నాకు ఐడియా లేదు. సింటిలేటింగ్ అనే వర్డ్ కొంచెం తక్కువ వస్తుంది. సింటిలేటింగ్ అంటే అర్థం ఏంటంటే మెరవడం అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే మెరవడం, తెలుగులో చెప్పాలంటే మెరవడం, ఓకే. ఇక్కడ ఇచ్చారు చూడండి, స్పార్క్లింగ్ అండ్ గ్లిట్టరింగ్ అని ఇచ్చారు కదా. సో ఆ అర్థంలో సింటిలేటింగ్ అని వాడతారు. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇప్పుడు సింటిలేటింగ్ అనే వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎవరైనా ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వస్తుంది అన్నట్టు, సింటిలేటర్ అని వస్తుంది అన్నట్టు, అంటే లైట్ని రిలీజ్ చేస్తుంటుంది సింటిలేటర్ అనేది, ఓకే. సో సింటిలేటింగ్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే సంటిలేటింగ్, లేదా ఇట్లా గుర్తుపెట్టుకోండి సంటిలేటింగ్ అనేలా గుర్తుండడానికి మాత్రమే చెప్తున్నాను, వేరేలాగా అర్థం చేసుకోకండి. సంటిలేటింగ్, సన్ అంటే ఎవరు? సూర్యుడు ఆటోమేటిక్గా స్టార్, నక్షత్రం అని మనకు తెలుసు కదా, గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇది. స్టార్స్ ఏం చేస్తాయి? మెరుస్తాయి, సింపుల్గా అంతే కదా, నైట్ మెరుస్తాయి, గ్లిట్టరింగ్, ఓకే, లేదా స్పార్క్లింగ్ అంటాం మనం, ఓకే. స్టార్ అట్లా గుర్తుపెట్టుకోండి. సో దీని ఆన్సర్ ఏంటిదంటే గ్లిట్టరింగ్. సో గ్లిట్టరింగ్ కూడా తెలియకపోతే ఒక చిన్న సామెత ఉంటుంది మనకి, మెరిసిందల్లా బంగారం కాదు, ఆల్ ద గ్లిట్టర్ ఈజ్ నాట్ గోల్డ్, ఓకే. సో మెరిసిందల్లా బంగారం కాదు, గ్లిట్టరింగ్ అన్నా కూడా మెరవడమే. సింటిలేటింగ్ అంటే సంటిలేటింగ్ లేదా లైటింగ్, అది కూడా వస్తుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సింటిలేటింగ్, సంటిలేటింగ్, ఏదో ఒక క్లూ ఇస్తుంది మనకి ఆ వర్డ్, ఓకే. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. టోన్ అని చెప్పాను కదా మీకు, టోన్ అంటే అదే అన్నట్టు, మనం ఎక్కడో విన్నట్టు ఏదో ఒక క్లూ ఇస్తుంటుంది. సో ఇది 100% రైట్ అవుతుందని నేను చెప్పట్లే, కాకపోతే మిగతా ఆప్షన్స్ కూడా మనం ఎలిమినేట్ చేసుకోవాలి, ఓకే. సో ఇక్కడ మీకు సింటిలేటింగ్కి ఎంతో కొంత తెలిస్తే ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది మనకి కింద, కానీ అది తెలియకపోతే ఏం చేయలేం కదా, ఓకే. సో నెక్స్ట్ వర్డ్ ఫ్లాటరింగ్ అంటే ఇంకా గొప్పలు చెప్పడం, ప్రైజ్, వాళ్ళని ఆకాశానికి ఎత్తడం అంట కదా, సో ప్రైజింగ్ లేదా ప్రైజ్ అంటాం మనం, ఓకే. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే చూడండి, ఫ్లాట్, ఓకే. సో ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కదా. సో ఫ్లాట్ చేయడం అంటే ఏం చేయడం? వాళ్ళని ప్రైజ్ చేయడం, పొగడడం, ఏదో ఒకటి చేసి వాళ్ళని ఫ్లాట్ చేయడం అంటే ఫ్లాటరింగ్, ఓకే. సో ఫ్లాటరింగ్ అంటే చేస్తున్నాం, వాళ్ళని ఫ్లాట్ చేయడానికి ఏం చేస్తాం మనం? పొగుడుతాం అన్నట్టు, ఓకే. సో ఆకాశానికి ఎత్తుతాం కదా, ఆ మీనింగ్లో ఫ్లాటరింగ్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ బోరింగ్ అనేది మనకు తెలిసిందే. సో బోర్ కొడితే దాన్ని బోరింగ్ అంటాను, ఓకే. సో నెక్స్ట్ స్టింజింగ్. ఇక్కడ మనకు తెలిసిన వర్డ్స్ నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే అవి నార్మల్గా రెగ్యులర్ లైఫ్లో ఉండేవి కదా. నెక్స్ట్ స్టింజింగ్, ఓకే. స్టింగ్ అనే వర్డ్ మీకు వినే ఉంటారు అనుకుంటున్నా. స్టింగ్ అంటారు కదా, బీ అంటే తేనెటీగ యొక్క స్టింగ్, ఆ స్టింగ్తో ఏం చేస్తుంది? అది కుడుతుంది, ఓకే. సో స్టింగింగ్ అంటే కూడా అదే అర్థం, సేమ్, ఓకే. సో ఒక పియర్స్ ఆబ్జెక్ట్తోని కుట్టడం అనొచ్చు, ఓకే. పియర్స్ విత్ ఏ స్టింగ్, పియర్స్ అంటే పదునైన అన్నట్టు చెప్పొచ్చు, పియర్స్ విత్ స్టింగ్తో కూర్చోడాన్ని ఏమంటారు మనం? స్టింగింగ్ అంటాం, ఓకే. సో ఇప్పుడు బీ ఏం చేస్తుంది? స్టింగింగ్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్టింగింగ్ అనే మీనింగ్ దానికి సెట్ కాదు కాబట్టి తీసేసినాం అన్నట్టు, ఓకే. సో ఇది ఒక వే ఆఫ్ అప్రోచ్ అన్నట్టు క్వశ్చన్ని. ఇక్కడ సింటిలేటింగ్లో కూడా లైటింగ్ అని అలా ఒక చిన్న టోన్ అనేది మనకు వస్తుంటుంది, ఓకే. సో ఆ టోన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఈసారి మీకు సింటిలేటింగ్ అనే వర్డ్ వచ్చింది కదా, ఆ టోన్ని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ టోన్ మీకు యూజ్ అవుతుంది అన్నట్టు, ఓకే. సో నెక్స్ట్ వర్డ్ ప్యాథటిక్, ఓకే. సో ప్యాథటిక్ అనే వర్డ్ మనం సింపుల్గా చెప్పాలంటే సినిమాలో ప్యాథోస్ సాంగ్ అని వస్తుంది, మీకు ఐడియా ఉందో లేదో. సో ప్యాథోస్ సాంగ్ అంటే
ఇప్పుడు హీరో బాగా ఫీల్ అవుతుంటాడు అంటే ఆ ఫీలింగ్ ఆ బాధలోంచి వస్తుంటుంది అన్నట్టు సాంగ్, ప్యాథోస్ సాంగ్. ఓకే, సో బాధలోంచి వచ్చే సాంగ్ని ప్యాథోస్ సాంగ్ అంటారు. ఓకే, సో ఎందుకంటే ఇది మనం రియల్ లైఫ్లో చూస్తుంటాం కాబట్టి దానికోసం చెప్తున్నా. ప్యాథోస్ సాంగ్స్ అని ఉంటాయి. ఓకే, సో ఆ ప్యాథోస్ మీనింగ్లోంచి ఈ ప్యాథటిక్ అన్నా కూడా సేమ్ మీనింగ్ అన్నట్టు. ఓకే, సో ప్యాథోస్ అంటే ఒక బాధతో కూడిన ఫీలింగ్ అన్నట్టు, బాధ. ఓకే, సో క్యూరియస్ అయితే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మీనింగ్, ఇది మన ఆన్సర్ కాదు. ఇన్సిగ్నిఫికెంట్ కూడా సెట్ కాదు. ఇన్సిగ్నిఫికెంట్ అంటే అంత ఇంపార్టెంట్ లేదు అన్నట్టు, బాధకి ఇంపార్టెంట్ లేదు అనేదానికి సంబంధం లేదు కాబట్టి ఇది కూడా తీసేద్దాం. ఏముంది, డల్ ఉంది, పిటిఫుల్ ఉంది. ఓకే, సో చాలామంది డల్ ఆన్సర్ పెడతారు. ఓకే, సో ఒకసారి ఆలోచించండి. డల్ అంటే ఏంటంటే జస్ట్ డల్గా ఉండడం అంతే, అక్కడ బాధ ఉందని కాదు. ఇప్పుడు మీరు డల్గా ఉన్నారనుకో, ప్రతిసారి బాధగా ఉన్నప్పుడే డల్గా అయితే ఉన్నాం కదా. సో డల్, ఏదైనా మూడ్ బాగాలేనప్పుడు డల్గా ఉంటాం అంతేగాని, సో ఎగ్జాక్ట్లీ బాధ అనే మీనింగ్ డల్ ఇయ్యదన్నట్టు. ఓకే, ఇక్కడ పిటిఫుల్ ఉన్నది కదా, సో ఇది పిటి అంటే దాని అర్థం ఏంటంటే జాలి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వై వస్తుంది ఇక్కడ, పిటి. ఓకే, సో ఆ మీనింగ్లో వాడుతారు అన్నట్టు. అంటే సో వాడి బాధ ఏమంటారు, వాడిని చూస్తే నాకు బాధ వేస్తుందిరా అనే మీనింగ్లో పిటిఫుల్ లేదా ఐఎమ్ పిటీ ఆఫ్ యూ అని వాడతాం అన్నట్టు. ఓకే, సో పిటిఫుల్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే మీనింగ్ వస్తున్నట్టు, ప్యాథటిక్, పిటిఫుల్. ఓకే, సో డల్ మాత్రం రాదు, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి కొంచెం. ఓకే, సో అందుకే నేను చెప్పాను కదా, డైరెక్ట్ ఇప్పుడు డల్ రాగానే ఇంకా డల్ ఆన్సర్ చేయొద్దు. మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కదా, మిగతా రెండింటిని కూడా కంపేర్ చేయాలి. డల్, పిటిఫుల్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు ఎగ్జాక్ట్లీ కొంచెం ఫీల్ అయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, కొంచెం ఫీల్ అయితే. ఓకే, సో ఈ వర్డ్స్ అని మనం సినిమాలలో వింటూనే ఉంటాం, ఇంతకుముందు కంటే కొంచెం కష్టం, కానీ ఇప్పుడు మూవీస్లలో వాడుతుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే చాలామంది సినిమాలు చూస్తారు. సో న్యూస్ పేపర్ చదివినా తెలిసిపోతుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ వర్డ్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ పెనిటెన్స్. ఓకే, సో పెనిటెన్స్కి మనం సినోనిమ్ కనుక్కోవాలి. సో అందులో ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చారంటే రిపెంటెన్స్, మిజరీ, పేషెన్స్, అడ్మిరేషన్. ఓకే, సో నాకు తెలిసి పెనిటెన్స్ అనే మీనింగ్కి మీకు మేబీ చాలామందికి అర్థం తెలియదు అనుకుంటా. సో కింద అయితే ఇచ్చారు, ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్ ఆర్ రిపెంటెన్స్. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. సో నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఒక పెన్ని దొంగతనం చేశాను, నాకు బాగా నచ్చిందని వాడి దగ్గర నుంచి పెన్ కొట్టేసిన నేను. ఓకే, సో పెన్ కొట్టేసినా కానీ ఇంకా చాలా బాధపడుతున్నాను, అంటే అరే అనవసరంగా నేను కొట్టేసింది అని. అంటే నేను కొట్టేసిన పెన్ కోసం, అంటే కొట్టేనైతే కొట్టేసినా కానీ అది బాధపడుతున్నాను నేను ఇన్సైడ్, అంటే నేను చేసిన తప్పుకి నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టు. ఓకే, సో అలా మనం చేసిన తప్పుకి ఫీల్ అయితే, తప్పు చేయడం వల్ల ఫీల్ అవుతున్నాను, ఇక్కడ నేను పెన్ను కొట్టేయడం వల్ల ఫీల్ అవుతున్నా, వేరే దేనికోసం ఫీల్ అవుతలేదు, నేను పెన్ను కొట్టేయడం వల్ల ఫీల్ అవుతున్నా కాబట్టి సో దాన్ని ఏమంటారంటే చేసిన తప్పుకు ఫీల్ అవ్వడం. అంటే ఇప్పుడు మిజరీ అంటే కింద బాధ అని వస్తుంది. ఓకే, సో బాధకి కూడా ఫీల్ అవుతాం మనం, బాధ వేరు. ఒక తప్పు మనం చేసి ఆ తప్పు వల్ల ఫీల్ అవుతాం కదా, అక్కడ మనం పెనిటెన్స్ కానీ రిపెంటెన్స్ కానీ అంటాం. కొన్నిసార్లు రిగ్రెట్ అంటాం కదా, ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్. ఎగ్జాక్ట్లీ మనం జనరల్గా వాడే వర్డ్ ఏంటంటే రిగ్రెట్, మనం చేసిన తప్పుకు ఫీల్ అయితే దాన్ని రిగ్రెట్ అంటాం. ఓకే, సో పెనిటెన్స్ విషయంలో రిపెంటెన్స్ విషయంలో కూడా అదే వస్తుంది. మీకు ఇందాక చెప్పిన స్టోరీ ఉంది కదా, సో అందులో పెన్ ఉంది, ఇందులో పెన్ ఉంది, ఇందులో పెన్ ఉంది. ఓకే, సో జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఓకే, సో మీరు కూడా ఇట్లా స్టోరీస్ క్రియేట్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఈ వర్డ్స్ అన్ని మనకు ఒకేసారి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా, సో అయిపోయింది సింపుల్గా. పెనిటెన్స్, రిపెంటెన్స్ ఇట్లా ఏదైనా స్టోరీ లాగానో ఇంకా వేరే ఎలాగనో ఒకలాగైతే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు మనకి. పెనిటెన్స్, రిపెంటెన్స్ అంటే రిగ్రెట్ ఫీల్ అవ్వడం, పెనిటెన్స్ అన్నా కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వడం, మిజరీ అన్నా కూడా అదే బాధపడమే వస్తుంది. కానీ అంటే మనం చేసిన తప్పుకు బాధపడ్డాం కదా, జస్ట్ బాధపడుతున్నాం లేదా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో వస్తుంది. పేషెన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, పేషెన్స్ అంటే ఓపిక్గా ఉండడం. ఓకే, నెక్స్ట్ ఏంటిది అడ్మిరేషన్, పొగడ్డం. ఇందాకనే ఒక వర్డ్ వచ్చింది మనకు అడ్మిరేషన్కి, ఏంటిది ఫ్లాటరింగ్. అట్లా అన్నింటినీ యాడ్ చేసుకోండి మీరు. అడ్మిరేషన్ అని అంటే ప్రైజ్, ఇక్కడ కూడా అడ్మిరేషన్ అంటే కూడా ప్రైజ్, అక్కడ ఫ్లాటరింగ్ అన్న ప్రైజ్. ఇప్పుడు 2 కొత్త వర్డ్స్ నేర్చుకున్నాక మనం వాటిని జాయిన్ చేసుకోండి మళ్ళీ వచ్చినప్పుడు, ఇలా మనకి వొకాబులరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ గ్లోరియస్ కింద మనకి 4 వర్డ్స్ ఉన్నాయి. అన్యూజువల్, జెంటిల్, స్ప్లెండిడ్ అండ్ ఎనార్మస్. ఓకే, సో ఫస్ట్ మనకి గ్లోరియస్ అనే వర్డ్కి ఫస్ట్ మనకి మీనింగ్ తెలియాలన్నట్టు. ఓకే, సో గ్లోరియస్ అంటే వర్ది ఆఫ్ అడ్మిరేషన్ అంటాం, ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్ది ఆఫ్ అడ్మిరేషన్. సో ఇందాక మనం మనం అడ్మిరేషన్ చూసినాం, ఫ్లాటరింగ్ చూసినాం. ఫ్లాటరింగ్ అన్నా పొగడమే, అడ్మిరేషన్ అన్నా కూడా పొగడమే. అక్కడ ఫ్లాటరింగ్ అనేది ఏంటంటే కొంచెం నెగిటివ్ టోన్లో వస్తుంది,
అడ్మిరేషన్ అనేది కొంచెం పాజిటివ్ టోన్లో వస్తుంది. ఓకే, టోన్ కూడా చెప్తున్నా చూడండి. ఫ్లాటరింగ్ అనేది కొంచెం నెగిటివ్ టోను, అడ్మిరేషన్ కొంచెం పాజిటివ్ టోన్ వస్తుంది. ఇక్కడ గ్లోరియస్ అంటే ఇంకా వాళ్ళకి వర్ది అన్నట్టు, వాళ్ళు పొగడడానికి వర్ది అంటే మనకి సింపుల్గా తెలుగులో చెప్పాలంటే కీర్తి ప్రతిష్టలు అంటాం కదా, అట్లా అన్నట్టు గ్లోరియస్. ఓకే, సో ఇప్పుడు కింద మనకి 4 ఆప్షన్స్ వచ్చినాయి కదా. సో 4 ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటే వద్దాం చూడండి. అన్యూజువల్, జెంటిల్, స్ప్లెండిడ్, ఎనార్మస్. నాకు ఫస్ట్ చూడగానే జెంటిల్ ఎలిమినేట్ చేయొచ్చు అనిపించింది. ఎందుకు అంటే జెంటిల్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం కూడా జెంటిల్గా ఉండొచ్చు. ఓకే, సో గ్లోరియస్గా కాకపోయినా మనం జెంటిల్గా ఉండొచ్చు. జెంటిల్గా అంటే ఏంటిది, సింపుల్గా మంచి మేనర్లో ఉండి మంచిగా మాట్లాడుతూ మంచిగా ఉంటే అది జెంటిల్ అన్నట్టు, అంతే. జెంటిల్ అనేది సింపుల్ వర్డ్. ఓకే, సో జెంటిల్గా ఎవరైనా ఉండొచ్చు. కాకపోతే గ్లోరియస్ అయితే కాదు కదా. జెంటిల్ పాజిటివే, గ్లోరియస్ పాజిటివే, కానీ జెంటిల్ అనేది ఎవరైనా ఉండొచ్చు. గ్లోరియస్ అంటే ఏవో గొప్ప పనులు చేసి గొప్పగా చేస్తారు కదా, వాళ్ళని మనం గ్లోరియస్ అనొచ్చు. ఓకే, సో జెంటిల్ అనేది ఎవరైనా ఉండొచ్చు. సో జెంటిల్ అనేది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ అన్యూజువల్, స్ప్లెండిడ్, ఎనార్మస్. ఓకే, సో ఇంకా 3 వర్డ్స్ ఉన్నాయి. అన్యూజువల్ అంటే అసాధారణ తెలుగులో చెప్తున్నా చూడండి. అసాధారణ అంటే ఏంటిది, ఎవరూ చేయలేని పని చేయడం అన్నట్టు. ఓకే, సో ఎవరూ చేయలేని పనిని మనం అసాధారణ పనులు అంటాం మనం. ఓకే, అన్యూజువల్ వర్క్స్. ఓకే, సో ఎవరు చేయలేని పని కానీ అంటే నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడం కూడా అసాధారణ పని కిందకి వస్తుంది, కానీ గ్లోరియస్ కిందికి రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఫ్యామిలీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు అనుకోండి. ఓకే, సో ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఆ ఫ్యామిలీకి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి, ఆటోమేటిక్గా గ్లోరీ అనేది పెరుగుతుంది, అంతేనే కదా. సో కదా అది అన్యూజువల్. ఐఏఎస్ ఆఫీసర్ చదివితే మ్యాక్సిమం అందరికీ వస్తుంది, కాకపోతే అంత డెడికేషన్ ఉండదు కాబట్టి చాలామంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి డెడికేషన్ ఉండదు అట్లా, కానీ అది అన్యూజువల్ వర్క్ అయితే కాదు. ఓకే, సో అన్యూజువల్ వర్క్ అయితే కాదు. అంటే కొంతమంది చేస్తుంటారు కొన్ని అన్యూజువల్గా. ఓకే, సో మనం గెస్ చేయము, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ చేయగలడు అని గెస్ చేయలేము కాబట్టి వాటిని అన్యూజువల్ వర్క్స్ అంటారు. ఓకే, సో గ్లోరియస్ వర్క్స్ అంటే ఇది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం, కీర్తి ప్రతిష్టలు తేవడాన్ని మనం గ్లోరియస్ అంటాం. ఓకే, సో అన్యూజువల్ కూడా కాదు మన ఆన్సర్. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది, స్ప్లెండిడ్ అండ్ ఎనార్మస్. ఓకే, ఎనార్మస్ అనే వర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో డైరెక్ట్ కొటేషన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎనార్మస్ అనే వర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే వెరీ లార్జ్ ఇన్ సైజ్ అండ్ నెంబర్ అన్నట్టు. ఓకే, సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వెరీ లార్జ్ ఇన్ సైజ్. ఓకే, సైజులో చాలా పెద్దదిగా ఉన్నప్పుడు దాన్ని ఎనార్మస్ అని అంటాం మనం. ఓకే, సో ఎనార్మస్ అంటే నార్మల్గా లేదు, కొంచెం ఎన్లార్జ్డ్గా ఉంది. ఈ అంటే ఎన్లార్జ్డ్ అన్నట్టు, నార్మల్గా లేకుండా ఎన్లార్జ్డ్, ఎనార్మస్. ఓకే, సో వెరీ లార్జ్ ఇన్ సైజ్లో చాలా పెద్దగా ఉంది కాబట్టి వెరీ లార్జ్ ఇన్ సైజ్. ఇంకొక మిగిలిపోయింది ఏంటిది, స్ప్లెండిడ్ అంటే మనం వింటూనే ఉంటాం. ఓకే, సో టీవీలలో జడ్జిలు ఉంటారు కదా, ఏదో డ్యాన్స్ షోలకు అట్లా స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, అమ్మ బాబాయ్ అంటారు కదా, అట్లా అన్నట్టు. స్ప్లెండిడ్ అంటే గ్లోరియస్ అంటే సేమ్ మ్యాచ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఎక్సలెంట్ అండ్ స్ప్లెండిడ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇంప్లోర్. ఓకే, ఇంప్లోర్ అనే మీనింగ్ మేబీ మీకు తెలియదని అనుకుంటున్నా, ఇది కొత్త వర్డ్ కాబట్టి. ఓకే, సో అసలు దీని మీనింగ్ ఏంటిది, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. ఇంప్లోర్ మీన్స్ టు బెగ్ అర్జెంట్లీ అని ఉంది కదా, ఇక్కడ ఉంది చూడండి మీనింగ్ ఆల్రెడీ, మళ్ళీ మనం రాయడం ఎందుకు కానీ. టు బెగ్ అర్జెంట్లీ, టు ప్లీడ్ అని ఉంది. ఓకే, సో ఇంప్లోర్ అంటే సింపుల్గా చేయడం, టు బెగ్ అర్జెంట్లీ అంటుంది కదా. సో ఇంప్లోర్ అనే వర్డ్ని గమనించినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఐఎంపీ అని ఉంది మనకి ఇక్కడ. ఐఎంపీ అంటే సో ఏంటిది మనకి ఇక్కడ తెలుసు కదా, ఐఎంపీ అని మనం దేనికి వాడతాం, ఇంపార్టెంట్ అయితేనే మనకి అది. ఓకే, సో ఏదైనా సరే మనకి ఇంపార్టెంట్ అయిందనుకోండి, ఇంపార్టెంట్ అయిన దాన్ని మనం ఎలాగైనా తీసుకోవాలి మనకి. ఓకే, సో ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం. ఓకే, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీకు పెన్ లేదు, పొరపాటున మీ పెన్లో ఇంకా అయిపోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది, అప్పుడు మీకు పెన్ కంపల్సరీ అవసరం, అప్పుడు మీకు అది ఇంపార్టెంట్. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళ దగ్గర ఎవరో మీకు తెలియదు కదా, మీ ఫ్రెండ్స్ అయితే అడగగానే ఇస్తారు మ్యాక్సిమం, మనకు తెలియని వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని బతిలాడాలి, దాన్నే మనం ఇంగ్లీష్లో సింపుల్గా ఇంప్లోర్ అంటాం. ఓకే, సో ఇంప్లోర్ అంటే టు బెగ్ అర్జెంట్లీ, మీకు అవసరం కాబట్టి ఎలాగైనా అడుగుతున్నారు. ఓకే, సో ఇంకొకటి చెప్పాలంటే మీరు నానక్ ప్రేమతో మూవీ చూసినట్లయితే అందులో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, మై చిల్డ్రన్ ఆర్ హంగ్రీ ప్లీజ్ గివ్ మీ సమ్ బ్రెడ్ అని. ఓకే, సో ఇంప్లోర్ అంటే వాళ్ళకి కంపల్సరీ అవసరం కాబట్టి టు బెగ్ అర్జెంట్లీ. ఓకే, సో కింద మనకు అన్ని చూసినట్లయితే రిఫ్యూజ్ అంటే తిరస్కరించడం, ఇది మనకు ఆన్సర్కి రాదు. ప్లీడ్. ఓకే, సో ప్లీడ్ మేబీ
ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మిగతా రెండు కూడా చూడాలి కదా, ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి. కమాండ్ మన ఆన్సర్ కాదు, హానర్ మన ఆన్సర్ కాదు. ఓకే, సో హానర్ అంటే గౌరవం, ఇక్కడ గౌరవంతో పోట్లే కదా, కమాండ్ కూడా చేయట్లే మనం. ఓకే, సో బతిలాడుతున్నాం వాళ్ళని. ప్లీడ్లో చూడండి మనకి ఇట్లా చూసుకున్నట్లయితే ప్లీజ్ అనే వర్డ్ వస్తుంది కదా. ప్లీజ్ అంటే ఏం చేస్తాం మనం, బతిలాడుతుంది కదా, ప్లీజ్ ఇయ్యవా కొంచెం అని అడుగుతున్నాం. సో సేమ్ ప్లీడ్, ఇంప్లోరు, ప్లీడ్. చూసారా మీకు ఇక్కడ ప్లీడ్ అనే వర్డ్ మీకు ఆల్రెడీ ఒక ఏమంటారు ఒక టోన్ని తెలియజేసింది కదా, ఇట్లా అన్నట్టు ఒక రూట్ని, ప్లీజ్ అనే వర్డ్లోంచి ప్లీడ్ ఏర్పడినట్టు ఒక రూట్ని ఒక టోన్ని మనకు తెలియజేసింది కదా. సో అట్లా మనకి ఇండైరెక్ట్గా చెప్తుంటే అన్నట్టు ఇది 100% కరెక్ట్ అవుతుందని నేను చెప్పట్లే. కాకపోతే ఏంటంటే మనకున్న 4 ఆప్షన్లు అయితే మనకైతే చెప్తుంది కదా. ఓకే, సో 100% అన్ని వర్డ్స్కి చెప్పుద్దని చెప్పట్లే, కానీ ఇక్కడున్న 4 ఆప్షన్లు అయితే చెప్తుంది కాబట్టి సో కంపల్సరీ మనం ఇలా వెళ్తే బెస్ట్ వే అని మాత్రమే నేను మీకు చెప్తాను. ఓకే, ఇంకేంటంటే ఇంకొంచెం చాలామంది ఏంటంటే నెగిటివ్ వేలే ఉంటారు అన్నట్టు. ఓకే, సో వీళ్ళు ప్రతి వర్డ్కి ఎలా చేస్తాం సార్, అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇది వర్కౌట్ కాదు. కాకపోని ఇప్పుడు ప్రతి దానికి వర్కౌట్ కాకపోని కానీ అట్లీస్ట్ మనం 1 or 2 మార్క్స్ అయితే కంపల్సరీ చేయగలుగుతాం మనం. ఇట్లా ఇదే కాదు, మీరు జిఎస్లో కూడా చేయొచ్చు, ఇట్లా జిఎస్లో చేయొచ్చు, మ్యాథ్స్లో ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మ్యాథ్స్లో చేయొచ్చు. ఓకే, సో ప్రతి సబ్జెక్ట్లో చేయొచ్చు. అలా మీరు ప్రతి దాంట్లో మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే, అంటే ఈ ఎలిమినేషన్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు ఎంతో కొంత ఒక 3 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ మీకు ప్లస్ అయినాయి అనుకోండి. సో 1 మార్క్ పాయింట్ మార్క్స్లలో కూడా మీకు చాలా తేడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి. మీకు పాయింట్ మార్క్స్ మిస్ అయినా కూడా మీ ర్యాంక్ కిందికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి సేమ్ మార్క్స్ వచ్చినా కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటారో వాళ్ళకే జాబ్ ఇస్తారు, అప్పుడు మీరు ఏం చేయలేరు అక్కడ. ఓకే, సో అంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తాను. అట్లా మా ఫ్రెండ్స్ చాలామంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ ఇంకా 1 మార్క్ హాఫ్ మార్క్తో పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం మనం ప్రతిదీ తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. సో మేబీ ఇది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. ఓకే, సో ఎనీ లెక్చరర్ ఎవరైనా సరే, మీరు హై రేంజ్ ప్రొఫెసర్లు తీసుకున్నా కూడా మీరు సో వాళ్ళు చెప్పేటట్లు కొన్ని మనకి ఈజీగా అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. ఓకే, సో మేబీ రాంగ్ కూడా ఉండొచ్చు. అయినంత మాత్రాన దాంతో మనకు పోయేది ఏం లేదు. అలాంటివి ఏమైనా నెగిటివ్స్ ఉంటే మీకు నచ్చలేదు, మీకు అవసరం లేదనుకుంటే దాన్ని వదిలేయండి. ఏదైతే మంచిగా ఉంది మీకు నచ్చింది అనుకుంటారో అది తీసుకోండి. ఎందుకంటే సో అది కంపల్సరీ, ఎందుకంటే మనం ఎదగాలంటే లైఫ్లో కొంచెం ముందుకెళ్ళాలంటే అవి మనకి యూజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ తీసుకోవడంలో తప్పేం లేదు. ఓకే, సో ఇది నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ ప్రివెంట్. ఓకే, సో దీనిలోకి వెళ్ళే ముందు ఒక చిన్నది ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మనకి నేర్పరి టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి యాప్ లింక్ ఇస్తాను. ఓకే, సో డౌన్లోడ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా ఇలాంటివి అంటే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, ఏమైనా పీడిఎఫ్ రూపంలో కానీ ఎలా కానీ ప్రొవైడ్ చేస్తా. ఎవరికైనా ఇంకా క్లాసెస్ కావాలంటే ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా క్లాసెస్ కావాలనుకుంటే యాప్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఫర్ రిగార్డింగ్ సింగరేణి కానీ అదర్ ఎగ్జామ్ ఎస్ఎస్సి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది మీకు ఇది ఒకసారి నేర్చుకుంటే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ప్రివెంట్ అనే వర్డ్ మనం వినే ఉంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. ప్రివెన్షన్ అంటే ఏంటిది, దాన్ని ముందుగానే రాకుండా అరికట్టడం. తెలుగులో చెప్పాలంటే అరికట్టడం, ముందుగానే రాకుండా అరికట్టడాన్ని ప్రివెన్షన్ అంటాం మనం. ఓకే, సో ప్రివెన్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్టాప్, ఆపడం, టు స్టాప్ సంథింగ్. ఓకే, ఆపడం. ఓకే, ప్రివెంట్ అంటే టు స్టాప్. కింద మనకి ఎన్ని ఇచ్చారు, 4 వర్డ్స్ ఇచ్చారు, చూద్దాం. అలో, నెక్స్ట్ కన్స్ట్రక్ట్, అవర్ట్ టు ప్రొవోక్. ఓకే, సో అలో చేయడం అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మీనింగ్. ప్రివెన్స్ అంటే మనం ఆపుతున్నాం కదా, సో అలో అంటే ఆపోజిట్ మీనింగ్. కానీ ఇక్కడ మనకి సినానిమ్స్ అడిగారు కదా. ఓకే, సో అందుకే ఇవి చూసుకోవాలంటే మనకు తెలియక ఏంటంటే ప్రివెంట్ అలో పెట్టేసాం, అలో అని. ఓకే, వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనం ఏం ఆన్సర్ చేయాలి, ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్ ఏది రాంగ్ అంత క్లారిటీ ఉన్న తర్వాత మీకు నెగిటివ్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఇంపాసిబుల్. మనం అనుకుంటాం కదా టైం వేస్ట్ అయితే, టైం వేస్ట్ ఏం కాదు, మన మైండ్ చాలా స్పీడ్గా ఉంటుంది. మనం అలవాటు పడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏదైతే మన ఆన్సర్ కాదో ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, సో వెళ్ళిపోతాం. ప్రివెంట్, అలా అనేది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏముంది, కన్స్ట్రక్ట్, అవర్ట్ టు ప్రొవోక్. కన్స్ట్రక్ట్ చేయడం. ఓకే, సో కన్స్ట్రక్ట్ అనేది ఇక్కడ మనకి కాదు, ఎందుకంటే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మనం, అంటే ఆల్మోస్ట్ ఇంకా మనం అలో చేస్తున్నట్టే, ఇండైరెక్ట్ మీనింగ్ అంతే కదా. సో కన్స్ట్రక్షన్. ఓకే, సో కన్స్ట్రక్షన్. నెక్స్ట్ అవర్ట్ టు ప్రొవోక్. ఇక్కడ చూడండి, అవర్ట్ టు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రొవోక్ అంటే ఏంటంటే సింపుల్గా రెచ్చగొట్టడం. ప్రొవొకేషన్ అంటాం కదా మనం, రెచ్చగొట్టడం. ఎక్కువ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు, ఆపోజిషన్ వాళ్ళు ప్రజలని రెచ్చగొడుతుంటారంట కదా, నువ్వు ప్రొవోకింగ్ మేనర్లో మాట్లాడుతున్నామంటే కదా. సో కొంతమంది ఉంటారు కదా మనల్ని ప్రొవోక్ చేస్తుంటారు, అనవసరంగా కోపం తెప్పిస్తుంటారు అన్నట్టు. ఓకే, సో రెచ్చగొట్టడం, ప్రొవోక్. ఓకే, సో ప్రివెంట్కి రెచ్చగొట్టడానికి ఏమన్నా పోలిక ఉందా, లేదు. సో ఓన్లీ వన్ థింగ్ ఈజ్
అవర్ట్. అవర్ట్ అనేది మన ఆన్సర్. సో ఎట్లా గుర్తు, ఇప్పుడు ఇదైతే ఎలిమినేషన్ మెథడ్లో మనం ఆన్సర్ చేసినాం, కానీ సో అవర్ట్ కూడా కొంచెం ఏమంటారు, కొంచెం మీనింగ్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా అనేది. ఓకే, సో ఏదైనా వర్డ్కి ముందు ఏ వచ్చింది అనుకోండి, అవే ఫ్రమ్ అని అనొచ్చు అన్నట్టు. అవే ఫ్రమ్, లేదా ఆపోజిట్ అనొచ్చు, ఏ. నార్మల్కి అబ్నార్మల్ అంటే అక్కడ ఏబి ఉంటుంది, అట్లా కొన్ని ఉంటాయి కదా, అట్లా అవే ఫ్రమ్. ఏ వచ్చిందంటే వర్ట్. సో చూడండి, వర్ట్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే మనకి దారిని చూపిస్తుంది అన్నట్టు. దారి లేదా వే, ఇంగ్లీష్లో అయితే వే అంటాం కదా, సో వే. ఇప్పుడు చూడండి మనకి డైవర్ట్, టేక్ డైవర్షన్ అంటాం మనం. డైవర్ట్ అంటే ఏంటిది, దారిని పక్కకు మళ్ళించండి అని అర్థం. ఓకే, రూట్ వర్డ్స్ కూడా చెప్తాను చూడండి. వర్ట్ అనేది వే, దారి ఇలాంటి వాళ్ళ, లేదా టు టర్న్ అనే వర్డ్లో కూడా యూజ్ చేస్తాం మనం. ఓకే, సో టర్న్. వర్ట్ అంటే డైవర్షన్ ఉంది మనకి, లేదా డైవర్ట్. ఓకే, సో డైవర్ట్ అంటే పక్కకు మళ్ళించడం, అంటే పక్క వేలోకి తీసుకెళ్ళడం, ఆ వర్ట్ డైవర్ట్ అంటే. ఓకే, సో డైవర్ట్. మనకి కల్వర్ట్ అని వస్తుంది చూడండి కొన్నిసార్లు, కల్వర్ట్. ఓకే, సో కల్వర్ట్ కూడా మనకి ఎక్కడ వస్తుంది, దారిలో వస్తుంది కదా, డైవర్ట్, కల్వర్ట్, ఇంకా కొన్ని ఉంటాయి వర్ట్, ఎగ్జాక్ట్ గుర్తొస్తలేవు ఈ టైంకి. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రావర్ట్ కూడా మీరు విన్నారు కదా. ఇంట్రోవర్ట్ అంటే ఇంకా ఎక్కువ జనాలతో కలవాలన్నట్టు. ఓకే, సో వాళ్ళు వాడే టర్న్ అయి ఉంటాడు అంట. వర్ట్ అంటే టర్న్ అని చెప్పినాం కదా, సో వాడిలో వాడే ఇన్సైడ్ టర్న్ అయి ఉంటాడు, అంటే ఏమున్నా సరే లోపలే పెట్టుకుంటాడు కానీ బయటికి చెప్పాడు, వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటాం. ఓకే, ఎక్స్ట్రోవర్ట్ అంటే ప్రతిదీ బయటకు వాగేస్తుంటారు వీళ్ళని. ఓకే, ఎక్స్ట్రోవర్ట్ అంటారు. టు టర్న్ అవుట్ సైడ్ అంటే ఎక్స్ప్రెసివ్గా ఉంటారు అన్నట్టు, ఎక్స్ట్రోవర్ట్. ఇట్లా యాంబివర్ట్ అంటారు. యాంబివర్ట్ అంటే కొన్నిసార్లు వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఉంటారు, కొన్నిసార్లు ఎక్స్ట్రోవర్ట్గా ఉంటారు, వాళ్ళని యాంబివర్ట్ అంటాం. ఎక్కడైనా యాంబి అని మనం యూజ్ చేసినామంటే అక్కడ టూ అనే మీనింగ్ వస్తుంది అన్నట్టు. ఇవన్నీ రూట్ వర్డ్స్, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్లానే అవర్ట్ అన్నట్టు. ఎవర్ట్ అంటే అవే ఫ్రమ్ ద వే. ఓకే, సో అవే ఫ్రమ్ అంటే దారి ఇవ్వడం లేదు, ఇక్కడ కూడా సేమ్, ప్రివెంట్ చేస్తున్నట్టు అంతే. ఓకే, సో అవర్ట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఇంకా మీకు ఏమైనా పీడిఎఫ్స్ ఏమైనా కావాలన్నా కూడా మనం నేర్పరి టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాండి. నెక్స్ట్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇంకా రూట్ వర్డ్స్ కానీ ఇంకేవేవైనా కావాలనుకుంటే యాప్లో మీరు వినొచ్చు. ఓకే, సో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.